గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్ ఈరోజు నేను ఒక కొత్త టాపిక్తో అయితే వచ్చాను, విచ్ వాజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ అస్ అనమాట. ఉమెన్స్కి కానీ మెన్స్కి కానీ చాలా యూజ్ అయ్యే ప్రోడక్ట్ అనమాట. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఫ్రూట్ వెనిగర్, విచ్ మీన్స్ బ్లాక్ హెయిర్ జెల్ కలర్ అన్నమాట. సో ఈ ప్రోడక్ట్తో ఏంటి యూజ్ అనుకుంటున్నారా? దిస్ ప్రోడక్ట్ వాజ్ బిలాంగ్స్ టు హెయిర్ అన్నమాట. మన హెయిర్ గ్రేగా ఇంకా వైట్గా అందరికీ ఉంటాయి కదా, వైట్ హెయిర్ అనేది ఇంకా బ్రౌన్ హెయిర్ అనేది ఉంటాయి కదా. సో ఆ బ్రౌన్ హెయిర్ ఇంకా వైట్ హెయిర్ని అవాయిడ్ చేసే ప్రోడక్ట్ ఇది. సో దీంతో యూజ్ ఏంటి అంటే మన హెయిర్ ప్యూర్ బ్లాక్గా అయితే అయిపోయిద్ది అనమాట. బ్లాక్ ప్యూరిటీ అయితే అయ్యిద్ది. అండ్ ఇక చూసారు కదా, ఈ ప్రోడక్ట్ ప్రొఫెషనల్ హెయిర్ జెల్ కలర్ అనమాట. ఇది చాలామంది యూజ్ చేస్తారు అనుకుంటాను. అండ్ ఇట్ వాజ్ గ్యారంటీ అనమాట, రికగ్నైజ్డ్ బ్రాండ్ క్వాలిటీ గ్యారంటీ. ఇది 100% గ్యారంటీ అయితే ఉంది. సో ఇక్కడ 100% గ్రే కవరేజ్ అయితే కూడా చేస్తారు. గ్రే హెయిర్ కొంతమందికి ఉంటుంది కదా గ్రే హెయిర్, సో అది కూడా కవర్ అయితే చేస్తారు, 100% చేస్తారు. అండ్ ఇది ఎలా యూస్ చేయాలి, అసలు ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను మీకు. దీంట్లో టూ జెల్స్ ఉన్నాయంట, 2 బాటిల్స్ ఉన్నాయి. సో ఆ బాటిల్స్ని నేను మీకు చూపిస్తాను. సో ఇది అన్నమాట ఈ 2 బాటిల్స్ కూడా అంటే ఒకటి ఏ ఒకటి బి. సో దిస్ వాజ్ ఏ అన్నమాట అండ్ దిస్ వాజ్ బి. సో దిస్ వాజ్ బి. దీంట్లో డిఫరెన్స్ ఏంటి, రెండు ఒకే కలర్లో ఉన్నాయి అంటే ఎస్, అంటే ఇది డార్క్ గ్రీన్ అండ్ ఇట్ వాజ్ లైట్ గ్రీన్. సో చూపిస్తాను 1 minute. సో ఇట్ వాజ్ లైట్ గ్రీన్. సో ఇక్కడ మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కదా. సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చిల్డ్రన్స్ దగ్గర నుంచి అయితే దూరంగా పెట్టండి. సో ఈ 2 జెల్స్ని మేము ఎలా యూజ్ చేయాలి. సో ప్లాస్టిక్ బౌల్ లేదంటే గ్లాస్ బౌల్, అంటే ప్లాస్టిక్ది లేదంటే గ్లాస్ది. సో ఆ 2 అంటే బౌల్స్ కదా, ఆ 2 బౌల్స్ తీసుకోవాలన్నమాట. సో రెండిట్లో ఏదైనా ఒకటి. సో తీసుకొని మన హ్యాండ్స్కి మేము గ్లౌజెస్ అయితే అప్లై చేసుకోవాలి. బికాజ్ ఇన్ కేస్ అంటే దీంట్లో ఉంటాయి కదా కంపల్సరీ బ్లౌజెస్ అనేది మేము హ్యాండ్స్కి అయితే పెట్టుకోవాలి. సో ఈ రెండిటికి చాలా జెంటిల్గా మిక్స్ చేసేసుకోవాలంటే ఈ కలర్ డిఫరెన్స్ అయితే రాకుండా అయితే మేము చాలా క్లీన్గా నీట్గా అయితే మేము మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకున్న తర్వాత మన హెయిర్కి మేము అప్లై చేసేసుకోవాలన్నమాట. జస్ట్ 1 tablespoon, అంటే చాలా ఎక్కువ కాదు చాలా తక్కువ కాదు. సో లిమిటెడ్గా అయితే వేసుకోవాలి. 1 teaspoon, అంటే 1 స్పూన్ అయితే చాలు. అండ్ సో ఈ రెండింటికి మిక్స్ అయితే చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత 10 minutes మన హెయిర్కి అప్లై చేసుకోవాలి. హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత 10 minutes అలా పెట్టేసుకోవాలి. 10 minutes కన్నా ఎక్కువ కూడా పెట్టుకోకూడదు. సో కరెక్ట్ ఎగ్జాక్ట్గా 10 minutes అయితే పెట్టుకోవాలి. సో 10 minutes పెట్టుకున్న తర్వాత జెంటిల్గా మేము ఎలా హెడ్ బాత్ చేస్తామో అలాగే హెడ్ బాత్ చేసేసుకోవాలి. సో మీకు డిఫరెన్స్ తెలియాలి అనుకుంటే హెడ్ బాత్ చేయకముందు, అంటే ఈ ప్రోడక్ట్ అప్లై చేయకముందు ఫోటో తీసుకొని పెట్టుకోండి. ఈ ప్రోడక్ట్ అప్లై చేశాక హెడ్ బాత్ చేశాక చూడండి. అండ్ చాలా అంటే ప్యూర్ న్యాచురల్ బ్లాక్గా అయితే వచ్చేసిద్ది హెయిర్ మొత్తం. బికాజ్ మేము ఇంట్లో ఇదే యూజ్ చేస్తున్నాం అనమాట. సో రీసెంట్గానే మా డాడీ తెచ్చారు. సో మా డాడీ అయితే యూజ్ చేశారు. ఇట్ వాజ్ సూపర్ కూల్ అనమాట. ఇది మెన్స్కేనా ఉమెన్స్కి లేదా అంటే ఎస్, మెన్స్ అండ్ ఉమెన్స్ బోత్ కెన్ బి యూజ్డ్. అంటే మెన్స్ అయినా యూజ్ చేయొచ్చు, ఉమెన్స్ అయినా యూజ్ చేయొచ్చు. సో ఐ హోప్ మీరు కూడా యూస్ చేస్తారని అనుకుంటున్నారు. దిస్ వాజ్ ఎస్పెషల్లీ ఫర్ వైట్ హెయిర్ పర్సన్స్ అనమాట. ఎవరికైతే వైట్ హెయిర్ ఉందో వాళ్ళు యూస్ చేసుకోవచ్చు. అండ్ దిస్ వాజ్ అవాయిడ్, అంటే ఇది కిడ్స్ దగ్గర నుంచి అవాయిడ్ చేసుకోండి. బికాజ్ ఇట్ వాజ్ యాజ్డ్, అంటే ఇది హెయిర్కి సంబంధించింది కదా. సో కిడ్స్ దగ్గర నుంచి అవాయిడ్ చేయండి. అండ్ ఈ ప్రైస్ వచ్చేసి నేను చూపిస్తాను ఇప్పుడు.
ప్రైస్ వచ్చేసి 299 అన్నమాట. సో మీరు కూడా యూస్ చేయండి బాగా. సో మీ హెయిర్ కలర్ని మార్చుకోండి. కొంతమందికి బ్రౌన్ ఉండిద్ది, కొంతమందికి వైట్ ఉండిద్ది, అంటే డిఫరెంట్ కలర్స్లో ఉండిద్ది. సో అంటే ఇప్పుడు కొత్తగా అయితే సంథింగ్ ఏవేవో పౌడర్స్ అవన్నీ యూజ్ చేస్తున్నారు కదా, దాని బదులు ఇది యూజ్ చేసుకోండి. ఇది మీకు జెంటిల్గా అయితే అంటే వీక్లీ ట్వైస్ అయినా యూజ్ చేయొచ్చు. వీక్లీ ట్వైస్ కాదండి, అంటే మంత్కి పర్ మంత్ 2 టైమ్స్ అయితే యూస్ చేయండి. సో చెప్పండి కామెంట్, అంటే మీరు యూస్ చేశాక చెప్పండి కామెంట్లో, నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ పెట్టండి, కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేసి. అండ్ ఈ లింక్ మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.